కుట్ర ఇది ముమ్మాటికి కుట్రే అంటున్నారు ట్రంప్ మద్దతుదారులు. అమెరికాలోని కాలిఫోర్నియా కార్చిచ్చు వెనుక బైడెన్ ప్రభుత్వ అసమర్థత ఉందని కుండ బద్దలు కొడుతున్నారు. 2025 జనవరి 1న పెసిఫిక్ పాలిసైడ్స్ లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగిన విషయం మీకు గుర్తుంది కదా. ఇది 8 ఎకరాల వరకు వ్యాపించింది. అయితే ఈ మంటలు అదే రోజు అదుపులోకి వచ్చాయని అధికారులు ప్రకటించారు. అయితే అది నిజం కాదని చెబుతున్నారు ట్రంప్ ఫ్యాన్స్. న్యూఇయర్ రోజు సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదమే ప్రస్తుత పాలిసైడ్స్ ప్రమాదానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మంటల కారణంగా కార్చిచ్చు రగిలిందని ప్రభుత్వానికి తెలిసినా కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజాలు లేవని లాస్ ఏంజల్స్ ఫైర్ చీఫ్ క్రిస్టియన్ క్రౌలీ స్పష్టం చేస్తున్నారు. ఈ 2 అగ్ని ప్రమాదాల మధ్య సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. అటు మరికొంతమంది వాదన ఇంకోలా ఉంది. ఈ అగ్ని ప్రమాదాలకు విద్యుత్ లైన్లు కారణమని చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే మంటలు ఇంతలా వ్యాపిస్తున్నాయని మండిపడుతున్నారు. మరికొందరు వాతావరణ మార్పులు, పొడి వాతావరణం కారణమని భావిస్తున్నారు. మరికొంతమంది ఈ అగ్ని ప్రమాదాలను ప్రభుత్వ కుట్రగా అభిప్రాయపడుతున్నారు. బైడెన్ ప్రభుత్వం పోతూ కావాలనే ఈ మంటలు సృష్టించిందని హార్డ్ కోర్ రిపబ్లికన్ పార్టీ సపోర్టర్లు పోస్టులు పెడుతున్నారు. ఇది డెమోక్రటిక్ పార్టీ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కార్చిచ్చు అని ట్రంప్ మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కుట్ర సిద్ధాంతాలకు ఎలాంటి ఆధారాలు లేవు.